శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల అంటే ఫాల్గుణ మాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అయితే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ మాసమంతా 6వ స్థానంలో బృహస్పతి అంటే వృషభంలో. కొంత శనగలు దానం చేస్తూ ఉంటే మంచిది. ధనుస్సు రాశి వారు గురుబలం సంపాదిస్తారు. తృతీయ స్థానమైనటువంటి కుంభంలో శనైశ్చరుడు చాలా యోగ ఫలితాలను ఇస్తున్నాడు. చతుర్థ స్థానమైనటువంటి మీనంలో రాహువు యొక్క సంచారం, దశమస్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం. కాబట్టి దాదాపుగా ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ ఫాల్గుణ మాసంలో శుక్రుడు, మీనంలో ఉన్నటువంటి శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. మార్చి నెల 14వ తేదీ వరకు కూడా రవి కూడా, సూర్యుడు కూడా శుభమైన ఫలితాలను ధనుస్సుకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. కార్యసిద్ధి అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగపరంగా మీరు ఎటువంటి పని చేస్తే ఆ పనికి తగినటువంటి ప్రశంసలు కూడా లభిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ 15 రోజులు అంటే మార్చి నెల 1 నుంచి మార్చి నెల 15వ తేదీ దాకా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే తప్పకుండా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కీలక పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆవేశానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనోబలం ఎంత పెంచుకుంటే అంత మంచిది. ధనుస్సు రాశి వారికి మనోబలం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆశించిన ఫలితాలైతే అందుతాయి. ఆర్థిక వ్యవహారముల యందు పురోగతి అనేటువంటిది కూడా ఉంది. ధనధాన్య వృద్ధి సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్య సాధనలో వీలైనంత ఓర్పు అవసరం. తీర్థయాత్రలు చేయటం, ధర్మకార్యాలు ఆచరించటం, ఇంట్లో కూడా శుభకార్యములకు సంబంధించినటువంటి రూపకల్పన చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన అవకాశాలు మీకు అందుతూ ఉంటాయి. మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి స్త్రీమూలకమైనటువంటి ధనము సంప్రాప్తిస్తుంది. వ్యాపారాభివృద్ధి, అప్పులు తొలగిపోవటం, అప్పులు తీర్చటం, స్త్రీలకు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, భార్యకు భర్త వల్ల, భర్తకు భార్య వల్ల కొంత ఆనందదాయకమైన వాతావరణం అయితే గృహంలో ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. భూమికి సంబంధించినటువంటి ఒక వివాదం, ఎందుకంటే ధనుస్సు రాశికి 7వ స్థానమైనటువంటి మిథునంలో కుజుడున్నాడు. భూమికి సంబంధించినటువంటి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలు నిర్వర్తించేటప్పుడు సొంత నిర్ణయాలు వద్దు. అలాగే కీలకమైనటువంటి వ్యవహారముల యందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్ళకండి.
కొంత ఆ, ప్రయాణాలు చేసేటప్పుడు ఈ మాసంలో ప్రయాణ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లలిత కళల మీద ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారములు తీర్పులు మీకు అనుకూలంగా కూడా రావచ్చు. స్త్రీలకు వివాహ సంబంధములకు కానీ సంతానపరమైనటువంటి అంశముల యందు కానీ కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకు మాత్రం విదేశీ యూనివర్సిటీస్లో సీట్లు అనేటువంటిది తప్పకుండా వస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి శుభయోగ ఫలప్రాప్తి అధికంగా ఉంది. ఈ మాసంలో అదృష్టయోగం 80% ఉంది. దుర్గాదేవి ఆరాధన, 4 గురువారాలు దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం, ప్రతి శనివారం హనుమద ఆలయంలో సింధూర సమర్పణ, గోక్షేత్రంలో గోవులకు పచ్చగడ్డి సమర్పణ మొదలైనటువంటి పనులు చెయ్యగలిగితే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు మరిన్ని కూడా వస్తాయి. ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. మీకు జాతక సంబంధమైనటువంటి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నాతో మాట్లాడవచ్చు. దశ అంతర్దశ మొదలైనటువంటి అంశాల్లో చక్కగా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మరల వచ్చే నెల ఉగాది నూతన ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధనుస్సు రాశి వారు బాగుండాలి, మీకు అన్ని పనులు నెరవేరాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్.